తెలంగాణలో ఇప్పుడు కులగణన అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ప్రభుత్వ విపక్షాల మధ్య రాజుకున్న హీట్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. మోదీ రాహుల్ కులాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో రాజుకున్న ఈ రాజకీయ హీట్ ఏకంగా దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల రచ్చ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ క్రియేట్ చేస్తోంది. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని, కులాల లెక్కలు తేలుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లుగా కులగణన సర్వే చేసింది. సీఎం రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిపింది. ఈ సర్వేలో 96.9% కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు సర్కార్ తెలిపింది. అయితే ఇందులో 46.25% బీసీ జనాభా ఉన్నట్లు నిర్ధారించింది. అసెంబ్లీ వేదికగా ఈ వివరాలు ప్రభుత్వం బయటపెట్టగా బీసీ జనాభా 50% పైగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరిగా లేవని బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కులగణన తప్పులు తడక అంటూ విపక్షాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నుంచి విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. ఈ నెల 28 వరకు కులగణలో నమోదు చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు మూడంచెల విధానంలో రెండోసారి సర్వే చేస్తుంది సర్కార్. కులగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా బీసీ కమిషన్ రంగంలోకి దిగింది. చైర్మన్ నిరంజన్ సహా బీసీ కమిషన్ సభ్యులు కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. గతంలో సర్వేలో పాల్గొనని వారి ఇంటికి వెళ్లి కులగణనలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. మరోవైపు కులగణనపై ప్రభుత్వ విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రీసర్వే పైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్నికల హామీలలో కులగణను చేర్చామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసి చూపించామని చెబుతోంది. మరోవైపు మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. ఈ క్రమంలోనే మోదీ రాహుల్ కులం, మతంపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి టైంపాస్ పాలన చేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాహుల్ గాంధీది ఏ కులమంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కులం, మతం మీద చర్చ జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. అయితే బీజేపీ నేతల ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీది ఏ కులమో ప్రజలందరికీ తెలుసునన్నారు. ముందు కేంద్రం దేశం మొత్తం మీద కులగణన చేయాలన్నారు. గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు హిందువులు. బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా? బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. కులాలకు, మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని, కాబట్టి సోనియా గాంధీగా అయింది. కాగా కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం బోగస్ సర్వే నిర్వహించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆధార్ కార్డులను లింక్ చేస్తూ ఇంటింటా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. అలా సర్వే పూర్తయిన వెంటనే పంచాయతీలో ముసాయిదా జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతోనే తుది జాబితాను ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గ జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించే కుట్ర చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణలో 3.95 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉండగా సర్వేలో తెలంగాణ జనాభా 3.70 కోట్లుగా చూపించడం ఏంటని నిలదీశారు. కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అంటే ఏఐసిసి భవన్ దగ్గర ధర్నా అయ్యి, జనపద్ 10 జనపదాలు ధర్నా అయ్యి, ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ధర్నా అయ్యింది. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏం మోహమాట లేదు. మాకు దీనిలో నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు.
మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం. ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము. అది కాకుండా 10% ముస్లిం రక్తం మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. అయితే బీసీ రిజర్వేషన్లపై బీజేపీ మత రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చేయబోయే చట్టాన్ని కేంద్రంతో ఆమోదింపజేసే బాధ్యత బండి సంజయ్దేనన్నారు. ముస్లింలను బీసీలో కలిపితే ఒప్పుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కులగణనపై తెలంగాణలోని బీసీలంతా సమర్థిస్తున్నారని, బీజేపీ పార్టీని రిజర్వేషన్లకు వ్యతిరేకమని, నాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ పాలిటిక్స్ కు తెరలేపిందే బీజేపీ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి కులగణన అంశంపై తెలంగాణలో రాజుకున్న రాజకీయ హీట్ దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది.